సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి. బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ వెనక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఆలోచనలకు ముఖ్యమిస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవమ్మా. కాబట్టి వాళ్ళ మాటలు వినకు, పట్టించుకోకు, నువ్వు ముందుకు వెళ్ళడం మరవకు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎవరు ఏమన్నా సరే, నీ జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన మాత్రమే నీకు ఉండాలి తల్లి. నీకు కావాల్సిన మంచి మార్పుని నీ బాబా నేను ఇస్తాను తల్లి. నీ జీవితానికి కావాల్సిన మంచిది నేను చేస్తే ఆనందాన్ని నీకు ఇచ్చి నీ జీవితంలో ఒక మంచి మార్పును నీకు ఇస్తాను తల్లి. జీవించే ఈ చిన్న జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించు, ఆనందంగా జీవించు. ఎందుకంటే జరిగిపోయిన కాలం, జరిగిపోయినవన్నీ తిరిగి రావు కదా. మళ్ళీ ఆనందపడదాములే అనే ఆనందాన్ని దాచుకునేది కాదు ఆనందం. దొరికినప్పుడు దాన్ని అనుభవించి ఆనందపడాలి. నీకు ఏది నచ్చదో దానికి దూరంగా వెళ్ళిపో. అది వస్తువైనా, బంధమైనా, మనిషైనా సరే, దానిని తలుచుకుని నీ మనసుని బాధ పెట్టుకోవద్దు తల్లి. అలా నువ్వు ఒక విషయం గురించి ఆలోచించినందువల్ల నీ మనసులో బాధ ఏర్పడుతుంది. దాన్ని పదే పదే ఆలోచిస్తే దానివల్ల నీకు బాధింపే కదా, నీకే కదా బాధ. నీ దగ్గర ప్రేమగా ఉన్న ప్రతి ఒక్కరూ నీకు అభిమానాన్ని పంచుతారని, అభిమానంగా ఉంటారని అనుకోవద్దు తల్లి. నీ పైన ఉన్న అబద్ధపు ప్రేమను అవతలి వాళ్ళకు అవసరం ఏదైనా ఉండవచ్చు, లేదా నిజమైన ప్రేమ లేదా అని నువ్వు గమనించాలి తల్లి. అవసరానికి నీతో ఉండి అవసరం తీరాక నీ దగ్గర నుంచి దూరంగా పోయే వాళ్ళు కూడా ఉంటారు. అందరితో నీతిగా ఉండాలి, అందరితో బాగుండాలి అని అంటే ఈ ఊరే నీకు పక్క కావచ్చు అమ్మా. నటించే వాళ్ళని ఈ లోకంలో గొప్పగా భావిస్తుంది. కాబట్టి అందరికీ నీ నిజాయితీ తెలియపరచడం అవసరం లేదు. నాకు అంటే నీ బాబాకి నీ మనసుకు మాత్రమే నిజాయితీగా ఉండు చాలు. ఎవరి దగ్గర నిరూపించడం అవసరం లేదు తల్లి. తప్పకుండా నీ జీవితం ఆనందంగా మారుతుంది అని నమ్ము. నా బిడ్డ మంచి గుణంతో విన్నా నా బిడ్డకు అంతా మంచిగా జరుగుతుంది. నా బిడ్డవైన నీకు సంతోషమైన జీవితాన్ని అందిస్తాను. అరుదుగా దొరికితే అద్భుతంగా చూస్తారు, అప్పుడప్పుడు దొరికితే దానిని అలక్ష్యంగా చూస్తారు తల్లి ఈ లోకం. అలా ఉన్న ఈ లోకంలో అందరికీ మంచే పంచాలి అని అనుకోవడం మానుకో. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడినా నిన్ను అలక్ష్యంగా చూస్తారు. నీ ప్రేమ, అభిమానం అర్థం చేసుకోలేక నిన్ను అలక్ష్యం చేస్తారు తల్లి. అలాగే ఇంకొక విషయం తెలుసుకో తల్లి, బలవంతంగా ఎవరినీ కూడా పట్టి పెట్టలేం. కాబట్టి నీకు దూరంగా పోవాలనుకునే వాళ్ళను వదిలేయి. తర్వాత వాళ్ళే నీ గురించి తెలుసుకొని వస్తారు. అది ఏ బంధమైనా సరే, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని అలానే ఉండని. కష్టంగా ఉంది అని అనుకున్నా నీ కష్టకాలంలో కొద్దిగా ఓపికగా ఉండు. అన్నిటినీ నీ బాబా సరిచేస్తాను. నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు జరిపిస్తాను. మేఘాలు కమ్మినప్పుడు అంత పెద్ద సూర్యుడికి ప్రకాశించడం కుదరదు. అలాంటిది మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ జీవితం ఎలా ప్రకాశిస్తుంది తల్లి? అందుకే నీకు తోడుగా నేను ఉండాలని నీ దగ్గరకు వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నాను. ఓటమి మాత్రమే నిన్ను తరుముతుంది అన్నప్పుడు నీకు గెలుపు దగ్గరగా ఉందని అర్థం చేసుకో. నువ్వు మాట్లాడే మాటల కంటే మౌనానికే ఎక్కువ బలం బిడ్డ. మౌనంగా ఉండి చూడు, అందువల్ల వచ్చే ప్రయోజనం నీకే తెలుస్తుంది. అందరితో బాగుండాలి అని అనుకోవడంలోనే కదా నీ మనసు గాయపడుతుంది. చొరవ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరో అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి శోధనకి గురి అవ్వద్దు తల్లి, బాధలకి దగ్గర కావద్దు. కాబట్టి అన్నిటినీ అర్థం చేసుకుని మసులుకో. నీ సాయి మాటలు అర్థం చేసుకుని మెలువు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.